హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. బ్యాక్ సైడ్ పైన చూడండి, నిర్మలమైన ఆకాశం. ప్రజెంట్ నేను ఇప్పుడు మా తోట దగ్గర ఉన్నాను. చూడండి ఎట్లుందో. ఇంకా ఈ కొడవలు ఎందుకు తెచ్చినామంటే విషయం, ఎండిపోయిన చెట్లు ఉన్నాయి. మన ప్రీవియస్ వీడియోలో చూసినారంటే పొయ్యిలోకి కొన్ని కట్టెలు కావాలి. అవి ఏటి దగ్గర ఎండిపోయిన చెట్లు ఉన్నాయి, వాటిని కొట్టాలని చెప్పినాం కదా, అందుకోసమని తీసుకొని వచ్చినాను. అందుకని చెప్పి పొద్దున్నే నాయన నువ్వు పో అని చెప్పి నాకుతో కొడవలు ఇచ్చి పంపించినాడు. ఇంకా నేను రాగానే ఇట్లా నారకాయ దగ్గర వచ్చి కూర్చున్నాను. ఇది అయిపోయిన తర్వాత నాయన కొద్దిసేపు తర్వాత వచ్చాడు ఇంటి దగ్గర నుంచి. అంతవరకు మనము నారకాయ దగ్గర చూసుకుంటా ఉన్నామని చెప్పి ఇన్నే కూర్చున్నాను. అదనమాట విషయం. నారకాయ తిగిన ఈడంది. ఇక్కడ నుంచి మనము ఎదురుగా తాటి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, అక్కడికి పోవాలా. అక్కడ కింద కొన్ని కంప చెట్లు ఉన్నాయి. ఇప్పుడే సూర్యోదయం అవుతుంది. పొద్దున్నే వచ్చినాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది. పక్షుల అరుపులు అయితే క్లియర్గా వినపడుతున్నాయి. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కనిపించే కంప చెట్లనే మనం ఇప్పుడు కొట్టబోతున్నాము. ఆల్రెడీ నాయన కొన్ని కొట్టి పెట్టినాడు. ఇన్ని రోజులు నీళ్ళు ఉండడం వల్ల ఇటువైపుకి కానీ రాలేకపోయినాము. ఈ చెట్లు ఫుల్గా మునిగిపోయినాయి. ఈ కనిపించే చెట్లను మనము ఫుల్గా ఏం కొట్టేయకుండా అక్కడ కింద కాండం వరకు కొట్టేసాము. కింద చెట్లు వేర్లు అలానే ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు వచ్చి ఫుల్గా ఎండిపోయినాయి, కానీ నార్మల్గా అలానే వదిలేసాము. ఇక్కడ 2 చెట్లు ఉండే చూడండి, అవే మనం కొట్టాల్సినవి. నాన్న వచ్చేంత వరకు మనం కూడా కత్తి పదునుకు పని చెప్దాము. ఏమి ఎరగడంలే ఇది. తెగింది. ఇలాంటివి ఎన్నో కొడితే కానీ మనకు ఇక్కడ ఉంది చూడండి, ఇట్లాంటి కట్టెల మోపు కాదు, ఎండిపోయిన చెట్లు కదా, చాలా రోజులైంది. దాదాపు 3 సంవత్సరాలు అయిందేమో ఇక్కడ మనము ఈ కంప చెట్లు కొట్టక. నీళ్ళల్లో మొత్తం మునిగిపోయినాయి. నాయన ఇంటి దగ్గరనే ఉన్నాడు, ఇంకా రాలేదు. ఈ లోపు అయితే నేను కొడవలు తీసుకొని చిన్న చిన్న కొమ్మలు కొడతాను అన్నాను. అదనమాట విషయం. వచ్చింది. మనం కూడా ఒకసారి కొడదాము. ఇది అది అనుకోకుండా అయితే నా కట్టె ఇట్లా ఇరిగిపోయింది. గొడ్లు కట్టె చూడండి ఎక్కడికి ఇరిగిపోయిందో. ఆల్రెడీ ఇది సగానికి చీలిపోయింది. అది మనం కొట్టడానికి కట్టె అయితే ఇరిగిపోయింది. ఇది లోపల ఇరుక్కునేది.
ఎంత పీకినా కానీ రావడం లేదు. దీన్ని ఎలాగోలా ఎతికినా కనీసం బయటికి తీసుకొని తర్వాత గొడ్లు కట్టే వేసుకోవాలి ఇంటికి పోయిన తర్వాత. ఓకే వచ్చింది. మొత్తానికి ఎతికినా తెగిందిలే. ఆ కొడవలు తీసుకున్నాను. కిందైతే ఏమో ఇరిగింది. ఇది ఆడపైన జాయింట్ ఉన్నది. చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. పట్టుకుంటా అలా రాదు అది, అందుకు ఇట్లా. ఇంటికా నుంచేమో నేను కొడవలు తీసుకొని వచ్చినాను, నాయన గొడ్లు తీసుకొని వచ్చినాడు. గొడ్లకేమో ఇంటికాంచి తెచ్చిన దానికి కట్ట ఎతికిన ఇరిగిపోయింది. ఇంకా మనకు ఉన్న ఆప్షన్ ఎతికిన ఒక్క కొడవలి మాత్రమే, దీంతోనే కొడుతున్నాము ఇంకా ఫైనల్గా. చిన్న చిన్న ఇది కొంచెం లావు ముద్దనా ఇది. కంపని ఇదంతా ఇడిపించుకోవాలి. ఇంటికి పోయేలోపు ఈ 2 సెట్లలో కనీసం ఒక సెట్ అన్న అయిపు చేసుకొని పోదామని చెప్తున్నాడు నాయన. నార్మల్ ఎతికిన ఈ పొద దగ్గర ఉండే చెట్లన్నిటిని మనుషులను పెట్టి కొట్టించన్నాడు నాయన. కానీ ఇప్పుడు ఉండేది మనకు 2 చెట్లు ఉన్నాయి కేవలం. అవి కూడా ఎండిపోయినాయి, చాలా సంవత్సరాలు అయింది. నీళ్ళ వల్ల వెతికిన ఇన్ని రోజులు చెట్లు కూడా కనిపించకుండా నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఓకే, కట్టెలు కొట్టేది ఎతికిన అయిపోయింది. ఇంకా అమ్మ రొట్టె చేసిందంట, ఇంటికి పోయి ఇంకా తిందాము, ఆకలి అవుతుంది. బాయ్ 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 చెప్పినాను ఒకసారి. ఇంతవరకు వీడియో చూసినారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి, నచ్చితేనే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడే మనం కట్టెలు కొట్టేది అయిపోయింది, ఇంటికి వచ్చినాము. రోజు కొన్ని కొట్టాలనుకున్నాం కదా, అదే ప్రాసెస్లోనే మన గొడ్లు కట్టె కూడా ఇరిగిపోయిందని చెప్పి నాయన ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంకా దానికి గొడ్లు కట్టె కూడా వేస్తున్నాడు. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్లో ఇదే మన లాస్ట్ వీడియో. సరే కానీ మనం మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.